ప్రత్యేక మందిరం కళామందిర్, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు. సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. నమస్కారం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో భక్తి టీవీ సగర్వంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న విశిష్ట కార్యక్రమం సాటిలేని వస్త్ర ప్రపంచం కళామందిర్ వారి శ్రీ సాయి ప్రశ్నమంజరి కార్యక్రమానికి స్వాగతం, ప్రియ స్వాగతం. సాయి అని పిలవగానే పలికే దైవం ఆ సాయినాథుడు. అంతటి సాయినాథుడి జీవిత చరిత్ర గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అందుకే సాయి భక్తులందరూ నిత్యం సచ్చరిత్రను పారాయణ చేస్తూ ఉంటారు. ఆ సాయి సచ్చరిత్ర ఆధారంగా భక్తి టీవీ వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే ఈ సాయి ప్రశ్న మంజరి. ఇకపై ఈ కార్యక్రమం భక్తి టీవీలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి ప్రతి గురువారం ఉదయం 9:30 మీ భక్తి టీవీలో ప్రసారమయ్యి మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ, వీక్షకుల ఆదరణ తప్పకుండా పొందుతుందని విశ్వసిస్తూ ఆ సాయినాథుడి కటాక్షాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ షిరిడి సాయితత్వ ప్రచార సమితి వ్యవస్థాపకులు, సాయితత్వ ప్రచారకులు శ్రీ సాయి విశ్వచైతన్య గురువు గారు మనతో ఉండడం మనందరి అదృష్టం. నమస్కారం గురుగారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు 3 సాయి భక్తులు విచ్చేశారు. వారిని పరిచయం చేసుకుందాం. ఎన్ లక్ష్మి గారు హైదరాబాద్ నుండి విచ్చేశారు. నమస్కారం. ఎం హరగోపాల్ గారు వరంగల్ నుండి వచ్చారు. సాయిరామ్. నమస్కారం. ఎన్వి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుండి వచ్చారు. సాయిరామ్. శ్రీ సాయి ప్రశ్న మంజరి ప్రేక్షకులకు, పాల్గొన్న అభ్యర్థులకు గురువు గారు ఆశీర్వచనాలు అందిస్తారు. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి బంధులరా, ఈశ్వర స్వరూపులరా, ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే భక్తి టీవీ వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం మనందరం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఆ కార్యక్రమమే శ్రీ సాయి ప్రశ్న మంజరి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సాయి తత్వ ప్రచారం చేయాలని మా యొక్క సంకల్పం. సాయి సచ్చరిత్రలను ప్రతి సాయి భక్తుడు చక్కగా చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇందులో పాల్గొనే అభ్యర్థుల భక్తుల కన్నా కూడా వీక్షించే మీరు ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే సచ్చరిత్రను లోతుగా తెలుసుకునే ఒక అవకాశాన్ని బాబా మనకు కల్పించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆద్యంతము ప్రతి సాయి భక్తుడు వీక్షించి సాయి అనుగ్రహం పొందండి. అంతేకాకుండా ఇంకా తెలియని భక్తులకు కూడా చక్కగా ఈ కార్యక్రమం గురించి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి భక్తులందరూ ఇక్కడ వయోపరిమితి లేకుండా మేము బాబా యొక్క ఆదేశంతో భక్తుల్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది జరిగింది, స్వీకరించాం. కాబట్టి ఇందులో పాల్గొన్న భక్తులందరూ కూడా సాయినాథుడి శుభాశిస్సులు పుష్కలంగా లభించాలని కోరుతూ ఇంక మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురువు గారు. ఈ కార్యక్రమంలో మొత్తం 3 విభాగాలు ఉంటాయండి. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో మొదటి విభాగం శ్రీ సాయి ప్రశ్నావళి. ఈ విభాగంలో గురువు గారు ప్రతి అభ్యర్థిని 6 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 10 సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. సరైన సమాధానానికి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి మన మొదటి అభ్యర్థి లక్ష్మి గారితో ప్రారంభిద్దాం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో మొదటి విభాగం శ్రీ సాయి ప్రశ్నావళి. భక్తురాలు లక్ష్మి గారు, మొదటి ప్రశ్న, సాయిబాబా చాలా సంవత్సరాలు ఏ ప్రదేశంలో నిద్రించాడు? ద్వారకామాయిలో. సరైన సమాధానం. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం.
సాయిబాబాను మహల్సాపతి ఏ వృక్షం కింద ప్రథమంగా చూశాడు? సమయం అయిపోయిందమ్మా. మూడో ప్రశ్న, టీ ప్రసక్తిని ఏ భక్తుని ముందు వచ్చింది? చోళకర్ భక్తుడు. సరైన సమాధానం చెప్పావు. నాలుగో ప్రశ్న చూద్దాం. మహాత్ముని దర్శనం ఠాకూర్కు తెలిపినది ఎవరు? అప్ప కన్నడ యోగి. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటే మా విధి అని పలికినది ఎవరు? దీక్షిత్. సరైన సమాధానం అమ్మా. చిట్ట చివరి ప్రశ్న అమ్మా. 5 ప్రశ్నలు అయిపోయినాయి. చివరి ప్రశ్న, ఈశావాస్యోపనిషత్తుకు కల పేర్లు ఏమిటి? ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏమిటి? వేద సమితిలోని మంత్రములు కలిచే మంత్రోపనిషత్తు, వాజసనశయ సమితిలో నడిచే వాజసనోపనిషత్తు అంటారు. చాలా సంతోషం, చాలా సంతోషం. అద్భుతంగా చెప్పావు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు మన రెండవ అభ్యర్థి హరగోపాల్ గారిని గురువు గారు ప్రశ్నలు అడుగుతారు. హరగోపాల్ గారు, మీరు వరంగల్ నుంచి వచ్చారు కదా, ప్రశాంతంగా సమాధానం చెప్పండి, కంగారు ఏమి లేదు. మొదటి ప్రశ్న, బలరాం దురందర్కు ఉన్న వ్యాధి ఏమిటి? ఉపశమ వ్యాధి. సరైన సమాధానం చెప్పారు. రెండో ప్రశ్న చూద్దాం. సాయిబాబా చేయి కాలిన దినము ఏది? ఆ రోజు పేరేమిటి? కంసాలని బిడ్డకు రక్షించేటప్పుడు కాదు. సమయం అయిపోయిందండి. హరగోపాల్ గారు, సాయిబాబా చేయి కాల్చుకున్న రోజు అంటే దినము ధనత్రయోదశి నాడు అది మనకు జరిగింది. మూడో ప్రశ్న, సాయి సచ్చరిత్రలో కనిపించే తెలుగు ఊరు ఏది? సమయం అయిపోయిందండి. సాయి సచ్చరిత్రలో కనిపించే తెలుగు ఊరు రాజమహేంద్రవరము. ప్రస్తుతం దాన్ని రాజమండ్రి అని మనం పిలుస్తున్నాం. నాలుగో ప్రశ్న, నిశ్చలదాసు రచించిన గ్రంథం ఏది? నిశ్చలదాసు రచించిన గ్రంథము విచార సాగరము. మనకి విహెచ్ ఠాకూర్ కథలో వస్తుంది మనకి. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. సాయి సమక్షంలో పరస్పరము కల్హించుకున్న అంటే గొడవపడ్డ భక్తులు ఎవరు? సాయిబాబా సమక్షంలో పరస్పరము ఒకరినొకరు గొడవపడ్డ భక్తుల పేర్లు ఏమిటి? కాకాసాహెబ్ దీక్షిత్, శ్యామ, వారిద్దరు. లేదండి, మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు. సరైన సమాధానం అన్నా చించనీకర్, మావిసాబాయ్. తర్వాత ప్రశ్న మనం చూద్దాం. హరగోపాల్ గారు, చిట్ట చివరి ప్రశ్న, సాయిబాబా ఏ ఇద్దరు భక్తులను వేరువేరు సంఘటనలలో దూర ప్రదేశాలకు బోధ నిమిత్తము పంపారు? సమయం అయిపోయింది.